జాతకం ఫిబ్రవరి 20 2026 ఫిబ్రవరి 20 అనేక రాసులకు కొత్త అవకాశాలను మరియు ఇతరులకు సహనానికి పరీక్షను తెస్తుంది. శుక్రవారం భావోద్వేగాలు, సంబంధాలు మరియు నిర్ణయాలను సమతుల్యం చేసుకోవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మేషం మరియు తులారాశి వారు ముఖ్యంగా విజయం సాధించే అవకాశముంది, మరికొందరు జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 20 అన్ని రాసులకు భావోద్వేగాలు, సంబంధాలు మరియు ఆచరణాత్మక నిర్ణయాల పరంగా ముఖ్యమైన రోజు అవుతుంది. శుక్రవారం జాతకం ప్రకారం చాలామంది తమ స్వభావాన్ని మరియు ఆలోచనను సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది, అయితే కొంతమందికి ఈ రోజు విశ్వాసం మరియు కొత్త ఆశలతో నిండి ఉంటుంది. కుటుంబ సంబంధాలలో కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది మరియు చిన్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవడం వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. ప్రేమ సంబంధాలలో సున్నితత్వం అపార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఆరోగ్య విషయాలలో అజాగ్రత్తను నివారించడం ముఖ్యం మరియు క్రమశిక్షణతో కూడిన దినచర్యను నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొందరు ప్రయాణం లేదా సమావేశాల ద్వారా కొత్త అనుభవాలను పొందవచ్చు, ఇది చివరికి వారి దృక్పథాన్ని మారుస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఆత్మపరిశీలన, సంయమనం మరియు సంబంధాలను బలోపేతం చేయడాన్ని సూచిస్తుంది. మేష రాశి జాతకం నేడు. మేషరాశి వారు శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ చింతలు తొలగిపోతాయి. మీరు పనిలో కొత్త అనుభవాన్ని పొందుతారు. మీకు కొత్త గుర్తింపును ఇస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలను పొందవచ్చు, కానీ మీరు అనవసరమైన ఖర్చులను నివారించాలి. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. వృషభ రాశి ఈరోజు. వృషభ రాశి వారికి కొత్త బాధ్యత రావచ్చు, దానిని మీరు చాలా ఓపికగా మరియు అవగాహనతో నెరవేరుస్తారు. కష్ట సమయాల్లో మీకు తోడుగా ఉండే పనిలో మీ సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. కుటుంబ జీవితం బాగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. అవివాహితులు ఈరోజు మంచి వివాహ ప్రతిపాదనలను అందుకోవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తిని పెంచుకుంటారు. మిథున రాశి ఈరోజు. మిథున రాశి వారికి అదృష్టం వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒక ప్రాజెక్ట్పై చర్చలను ముందుకు తీసుకెళ్లగల ముఖ్యమైన వ్యక్తిని కలవవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు కొన్ని పాత సమస్యలను పరిష్కరించడానికి మీరు కోర్టుకు వెళ్లాల్సి రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు. కర్కాటక రాశి ఈరోజు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఓపిక మరియు అవగాహన అవసరం. తొందరపాటు మీ పనిని నాశనం చేస్తుంది. మీరు మీ మాట మరియు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు ఆర్థిక లాభం పొందే అవకాశాలు పెరుగుతాయి. మీరు మీ కుటుంబంతో చర్చించి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు. మీ వివాహ జీవితంలో మీరు మీ భాగస్వామితో మంచి సంభాషణను కలిగి ఉంటారు మరియు ఇద్దరూ ఏవైనా ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా మీరు ఆసుపత్రిని సందర్శించాల్సి రావచ్చు. మీరు పని కోసం తక్కువ దూరం ప్రయాణించగలరు. సింహరాశి జాతకం ఈరోజు. సింహరాశి వారికి అధిక ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీరు అసంపూర్తిగా ఉన్న పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఇది మీ నాయకత్వ సామర్థ్యాలకు ప్రశంసలు పొందుతుంది. ఈ సమయంలో మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు తీయగా మారతాయి మరియు మీ సంబంధాలు బలపడతాయి.
ఆర్థిక లాభాలు పెరగవచ్చు. మీరు సమాజంలో గౌరవం మరియు హోదాను పొందుతారు. ఈరోజు మీరు పాత పెట్టుబడి నుండి మంచి లాభం చూడవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీ మనస్సు రోజంతా సంతోషంగా ఉంటుంది. కన్య రాశి వారికి ఈ రోజు కష్టాలతో నిండి ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. దీనివలన మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. పనిలో సహోద్యోగులతో వాదనలు పెరగవచ్చు. వివిధ ప్రశ్నలు తలెత్తుతాయి. మీ ఆర్థిక కార్యకలాపాలు కూడా ఈ రోజు నెమ్మదిగా ఉంటాయి. ఫలితంగా చాలా నిరాడంబరమైన ఆదాయం లభిస్తుంది. మీ ఖర్చులు పెరగవచ్చు మరియు మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందవచ్చు. మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కాబట్టి మీరు మీ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తుల రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీరు తక్కువ ప్రయత్నంతో గొప్ప విజయాన్ని సాధించగలరు. మీకు పనిలో కొత్త బాధ్యత ఇవ్వబడుతుంది. ఇది భవిష్యత్తులో లాభాల అవకాశాలను పెంచుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగవచ్చు. మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు. ఇది ఒక ప్రాజెక్టు గురించి మరింత చర్చలకు దారితీయవచ్చు. వ్యాపారంలో లాభ అవకాశాలు పెరగవచ్చు. మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు పనిలో ఓర్పు మరియు సంయమనం పాటించాలి. అనవసరమైన కోపాన్ని నివారించండి, ఎందుకంటే ఇది హానికరం కావచ్చు. మీరు పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు. ఆర్థిక విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది మరియు మీ ప్రేమ జీవితంలో కొత్త భాగస్వామిని కనుగొంటారు. మీరు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీకు కొంత అనారోగ్యం రావచ్చు. సాయంత్రం మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు ఊపందుకుని ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తాయి. పనిలో ప్రమోషన్కు మంచి అవకాశాలు ఉన్నాయి మరియు మీరు మంచి వ్యాపార ఒప్పందాన్ని కూడా పొందవచ్చు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న మీ కొన్ని ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈరోజు మీరు విదేశీ వనరుల నుండి గణనీయమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు. స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మకర రాశి జాతకం ఈరోజు మకర రాశి వారి కృషి ఫలిస్తుంది. కెరీర్ పురోగతికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. స్నేహితుడి సహాయంతో మీరు ఒక పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు. కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. పెట్టుబడికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. పెట్టుబడికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని పనుల కోసం ప్రయాణించాల్సి రావచ్చు. కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి కొత్త సంబంధాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది కొత్త మరియు ముఖ్యమైన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి దారితీయవచ్చు. కెరీర్లో కొత్త మార్పుల సంకేతాలు వెలువడతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మరియు మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు సహోద్యోగుల నుండి ఉదారంగా మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పని పెండింగ్లో ఉన్నవారికి ఈరోజు వారి పని పూర్తవుతుందని మీరు చూడవచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించే అవకాశం కూడా మీకు ఉంటుంది. మీన రాశి జాతకం ఈరోజు మీన రాశి వారికి మంచి రోజు ఉంటుంది. మీకు ఆనందం మరియు శాంతి లభిస్తుంది. పనిలో పురోగతి ఉంటుంది మరియు పాత ప్రాజెక్ట్ నుండి ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు రోజంతా బహుళ వనరుల నుండి ఉద్యోగ ఆఫర్లు రావచ్చు. మీ మనస్సు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది.
కొన్ని ప్రణాళికలు పూర్తవుతాయి, కాని వాటికి చాలా శ్రమ అవసరం కావచ్చు. చాలా రోజులుగా నిరుద్యోగులుగా ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి గణనీయంగా ప్రయోజనం పొందవచ్చు. మీ వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.